మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ సామాజిక కర్తవ్యంగా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పిలుపునిచ్చారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో బ్రహ్మకుమారి సేవా సంస్థ ఆధ్వర్యంలో నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన చైతన్య ర్యాలీని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మకుమారిస్ నిర్వహించిన 10 కోట్ల వ్యసన రహిత సామూహిక ప్రతిజ్ఞా ఉద్యమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. నేటి యువత వ్యసనాలకు బానిసలై విలువైన సమయాన్ని వృధా చేసుకోవడంతో పాటు ప్రాణాంతక అనారోగ్య సమస్యల బారిన పడటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే కాకుండా కంట్రీ ఫ్యూచర్ కూడా ఇబ్బందులు పడతాయి కాబట్టి ఇలాంటి ఒక కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. చిన్న వయసులోనే ఎందుకు ఈ విధంగా నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ వాడకూడదు అన్నది ఆ విషయం వాళ్ళకి తెలియాలి. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఇంటర్నెట్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అన్ని చూస్తున్నాము. అంటే ఇప్పుడు ఇంతకు ముందు కంపేర్ చేస్తే చాలా వరకు అవగాహన అయితే పెరిగింది. మన హెల్త్ ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా హెల్తీగా ఉండాలి అనే దీని మీద చాలా అవగాహన అయితే పెరుగుతున్నాయి. అది కాబట్టి మీరందరూ కూడా వచ్చిన పిల్లలందరూ కూడా దయచేసి నార్కోటిక్స్ డ్రగ్స్ ఏ విధంగా కూడా వాడకుండా ఉండడంతో పాటు ఒకవేళ తెలిసిన కేసెస్లో అంటే చుట్టుపక్కల అంటే మనకి ఎప్పుడు కూడా ఇలాంటివి సేల్స్ అవన్నీ కూడా కొంతవరకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సమీపంలోనే జరుగుతాయి. ఎందుకంటే లార్జర్ కొహార్ట్ ఇది వాడడానికి ఛాన్స్ ఉన్న వాళ్ళు దానికి దగ్గరే ఉంటాయి. కాబట్టి మీ దృష్టిలో వచ్చినట్లయితే నిజంగా లోకల్గా ఉన్న ఈగల్ క్లబ్స్ ద్వారా లోకల్ పోలీస్కి తెలియజేయాలని కోరుకొని మళ్ళీ ఒకసారి ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టడానికి బ్రహ్మకుమారిస్కి మళ్ళీ ఒకసారి కంగ్రాచులేట్ చేసుకొని సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ.